వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో కోవిడ్ కేసులు సింగపూర్లో, థాయిలాండ్లో ఎక్కువగా వచ్చాయని చెప్తున్నారు. హాంకాంగ్లో కూడా, సింగపూర్ అయితే మరణాలు కూడా పెరిగాయని చెప్తున్నారు. అయితే కోవిడ్ మళ్ళీ వచ్చిందా? భారత్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసలు దీని గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ మెడిసిన్ అండ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజా మనోహర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, కోవిడ్ కేసులు ఇప్పుడు సింగపూర్లో డెత్స్ కూడా జరిగాయని చెప్తున్నారు. హాంకాంగ్, థాయిలాండ్లో కేసులు పెరుగుతున్నాయి, హాస్పిటలైజ్ అవుతున్నారు అంటున్నారు. చూస్తే ఇండియాలో కూడా మళ్ళీ కేసులు వచ్చాయంటున్నారు. అంటే కోవిడ్ అనేది మళ్ళీ వచ్చిందా? కోవిడ్ జలుబు దగ్గు ప్రతి సంవత్సరం అందరికీ ఓ సీజన్లో వస్తూ పోతున్నట్టే ఈ వైరస్లు సంవత్సరానికి వాటిలో మ్యూటేషన్స్ వచ్చి కొత్త రూపంలో వస్తూ ఉంటాయి. ఒకప్పుడు కొంచెం సివియరిటీ ఎక్కువ ఉంటుంది, ఇంకో సీజన్లో సివియరిటీ తక్కువ ఉంటుంది. సో రీసెంట్గా ఫర్ ద లాస్ట్ 2-3 వీక్స్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే హాంకాంగ్, సింగపూర్, వియత్నాం, థాయిలాండ్ ఈ కంట్రీస్లో దెర్ ఈస్ ఎ స్మాల్ అవుట్ బ్రేక్. ఆ స్మాల్ అని ఇప్పుడే చెప్పలేము, వీ హ్యావ్ టు సీ అది ఎంత పెద్దదవుతుందో మనకు తెలియదు. రైట్ నౌ వాళ్ళ నెంబర్స్ హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్లోకి వీక్లీ బేసిస్ మీద వస్తూ ఉన్నాయి. ఓకే, యాజ్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్ ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ 100 కేసెస్ పర్ డే సో ఫార్, నిన్న మొన్నటి లాస్ట్ వీక్ డేటా వరకు. బట్ అక్కడి నుంచి వచ్చింది ఈవెన్చువల్లీ ఇండియాలో కూడా సోకే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, అంటే కోవిడ్ ఇప్పుడు వచ్చింది వేరియంట్, కొత్త వేరియంట్ లాగా చూస్తామా? ఇప్పుడు ఉన్న వేరియంట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మనకు లాస్ట్ వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ అని మనందరం, మనకు ఆ భాష ఇంకా మనకు గుర్తుండే ఉంటుంది. ఒమిక్రాన్ అనేది సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో ప్రామినెంట్గా వచ్చిన వైరస్ కోవిడ్ స్ట్రెయిన్ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది. ఒమిక్రాన్లోనే ఇది ఒక సబ్ వేరియంట్ రైట్ నో మనము సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చూస్తున్నదే. ఒమిక్రాన్ కంటే కొంచెం ఎక్కువ మ్యూటేషన్స్ ఉన్నది, కొంచెం మోర్ సివియరిటీని క్రియేట్ చేసే అవకాశం ఉన్న వేరియంట్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉంది. దగ్గు, జలుబు, జ్వరం వస్తే ఇప్పుడు కోవిడ్ అనుకోవాలా? ఎప్పుడు అవే సింటమ్స్, దగ్గు, జలుబు, జ్వరము, సోర్ త్రోట్, ఒళ్ళు నొప్పులు, ఇంకొంచెం సివియరిటీ ముదిరిందంటే ఛాతి పట్టేయటం, ఆయాసం రావటము, రోజు చేసుకునే పనులు సడన్గా మనకు వీ ఫీల్ డిఫికల్ట్ టు డూ. ఆ తర్వాత చిన్న పనులు చేస్తుంటే ఆయాసపడటం, ఇవన్నీ మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి సివియరిటీ అనేవి అక్రాస్ ద స్పెక్ట్రమ్ సివియరిటీస్ ఉంటాయి. ఇవి ఫ్లూ అయినా, నిమోనియా అయినా, ఏదైనా, కోవిడ్ అయినా, మరొకటి అయినా కానీ సరే సిమ్టమ్స్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. సో వీటన్నిటిని మనము ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటాం. సో ఎవరైనా కానీ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వచ్చాయి అంటే వీ షుడ్ ఈ కాలంలో ఆఫ్టర్ కోవిడ్ పేషెంట్లు ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వచ్చి సివియరిటీ తోటి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇట్ ఈస్ నౌ ఎ ప్రోటోకాల్ టు చెక్ ఫర్ ఆల్ పాసిబుల్ వైరసెస్ లైక్ స్వైన్ ఫ్లూ, కోవిడ్. హాస్పిటల్ కాకుండా ఓపీడీలో మాత్రమే వచ్చి వెళ్ళిపోయేది, కొంచెం జలుబు, దగ్గు, జ్వరం వచ్చింది, వాళ్ళని సింపుల్గా పారాసిటమాల్ ఇలాంటివి ఒకటి వీళ్ళకి మనం ఆన్ ఏ రొటీన్ బేసిస్ మనం టెస్ట్ చేయట్లేదు. బట్ సివియరిటీ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ కేర్ అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా వీఆర్ టెస్టింగ్ ఫర్ కోవిడ్. అండ్ ఇప్పుడనే కాదు, నిన్న మొన్న లాస్ట్ వీక్ అని కాదు, ఎవర్ సిన్స్ కోవిడ్ లాస్ట్ 2-3-4 years నుంచి ఆ టెస్ట్ చేయటం అనేది ఇట్స్ నౌ అ ప్రాక్టీస్. ఓకే, సో ఇప్పుడు ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తే కోవిడా మేబీ. ఓకే, ఇప్పుడు కోవిడ్ వైరసే వచ్చింది డాక్టర్ గారు, కరోనా వైరసే వచ్చిందంటే అది ఏం చేస్తుంది అసలు మన బాడీలోకి వెళ్ళి? ఎనీ వైరస్, కోవిడ్ అనే కాదు, ఎనీ వైరస్, కోవిడ్ అనేది దానికి ఎందుకు గుర్తిస్తున్నామంటే ఇట్ హ్యాస్ గివెన్ సీరియస్ ప్రాబ్లమ్ టు ఆల్ ద పీపుల్. అంటే ఒక 5-10%ని ఐసీయూలో పడేసింది, అండ్ గవర్నమెంట్ మీద, జనాలకి, అండ్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ హెల్త్ కేర్ ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్. సో దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ వైరస్ని గుర్తించి దానికి వ్యాక్సిన్, స్వైన్ ఫ్లూ కూడా అలాగే. సో కోవిడ్ ఏ వైరస్ అయినా బాడీలోకి వచ్చి ఫస్ట్ వెన్ వీ బ్రీత్, వెన్ వీ కఫ్, ఈ ఉమ్మి స్ప్యూటమ్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, మీ నుంచి నాకు, నా నుంచి ఇంకా ఇలా. ఓకే, వైరస్ ఒక్కసారి బాడీలోకి వెళ్ళాక ముక్కు, సైనస్, తర్వాత మన శ్వాస వెళ్ళే దారి, ఓకే, ఎయిర్వేస్ అంటాము, ఆ లేయర్స్లో నుంచి బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిపోయాక బాడీలో మల్టిప్లై అయ్యి మళ్ళీ ఇట్ విల్ రీచ్ అవుట్ టు ద సేమ్ లంగ్స్ అండ్ ఆల్. ఈవెన్చువల్లీ అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయటము, ఆ ఏరియాస్ని డ్యామేజ్ చేయటము. ఇండివిజువల్కి ఉండే ఇమ్యూనిటీ స్టేటస్, వయసు, డయాబెటీసు, హార్ట్ కండిషను, వాళ్ళకుండే వేరే
మందులు. సో వీటన్నిటిని పరిస్థితుల్ని బట్టి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సివియరిటీ. ఓకే, ఇప్పుడు ఈ కోవిడ్ ఇప్పుడు వస్తున్నాయి మరి కేసులు అన్నప్పుడు ఇది ఎవరిని ఎక్కువగా అంటే వృద్ధులనా, చిన్న పిల్లలనా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళనా, ఎవరిని టార్గెట్ చేస్తుంది? మనం ఇఫ్ యూ గో బ్యాక్ 2-3 ఏళ్ల క్రితం కోవిడ్ టీకాలు వేసినప్పుడు, టీకాలు మొదలైనప్పుడు యు సీ ద ప్రయారిటీ ఆఫ్ వ్యాక్సినేషన్. గవర్నమెంట్ని ఫస్ట్ ఎల్డర్లీ పీపుల్ అండ్ దెన్ హై రిస్క్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళని ప్రయారిటీ బేసిస్ మీద టీకాలు వేయించింది టు స్టార్ట్ విత్. ఓకే, ఈవెన్చువల్లీ వ్యాక్సిన్స్ బాగా ప్రొడక్షన్లోకి వచ్చి అందరికి అవైలబిలిటీ పోయాక దెన్ ఎవ్రీ అదర్ అడల్ట్ ఈజ్ వ్యాక్సినేటెడ్. సో ఈ ప్రయారిటీస్ ఎందుకంటే వీళ్ళకి రిస్క్ ఫర్ సివియర్ డిసీజ్, రిస్క్ ఫర్ హాస్పిటలైజేషన్, రిస్క్ ఫర్ ఐసీయూ, ఇటువంటి రిస్క్లు ఎక్కువ ఉంటాయి, మోర్టాలిటీ. సో వీళ్ళు ఎల్డర్లీస్, పీపుల్ విత్ హెల్త్ క్రానిక్ హెల్త్ కండిషన్స్, క్రానిక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ కండిషన్స్, లంగ్, లివర్, కిడ్నీ కండిషన్స్, ఏ కోమార్బిడిటీస్ ఉన్నా సరే వీళ్ళు సివియర్ డిసీజ్ కి గురయ్యేటువంటి అవకాశము, హాస్పిటలైజ్ అయ్యే అవకాశము, ఐసీయూ కానీ ఆర్ ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ కేర్, మోర్టాలిటీ, ఇటువంటి రిస్క్కి వీళ్ళే ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళని ప్రయారిటీ బేసిస్ మీద గతంలో మనమంతా వ్యాక్సినేట్ చేయించాము. నౌ దెర్ ఈస్ వ్యాక్సినేషన్ బూస్టర్స్ అవైలబుల్ ఎవ్రీ ఇయర్. సో చాలా మంది దాన్ని మర్చిపోయి ఉంటారు, ఇగ్నోర్ చేస్తుంటారు. ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి డాక్టర్, వ్యాక్సిన్ బూస్టర్ ఎవ్రీ ఇయర్ వేసుకుంటూ ఉండాలి. బట్ మనకు గత 2-3 ఇయర్స్లో ఇంత కన్సర్నింగ్ స్ట్రెయిన్స్ ఎప్పుడు రాలేదు అండ్ పీపుల్ ఇగ్నోర్డ్. బట్ బూస్టర్ వ్యాక్సిన్ అనేది ఫ్రమ్ టైమ్ టు టైం అవసరం. ఇప్పుడు అంటే ఆల్ ఆఫ్ సడన్ గా సిగ్నిఫికెంట్ గా బాగా పెరిగాయి కేసులు. అంటే అసలు ఎట్లా చూస్తామండి? కొత్త వేరియంట్ వచ్చిందంటామా? అసలు ఎట్లా చూస్తాం? అసలు కోవిడ్ మళ్ళీ తిరిగి వచ్చేసింది అనే మాట వాడుకోవచ్చు? మళ్ళీ కోవిడ్ ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కోవిడ్, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద గవర్నమెంట్ డేటా తీస్తే మన మెమరీలోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ మీరు కోవిడ్ డేటాబేస్ ఓపెన్ చేస్తే వీక్లీ బేసిస్ మీద, డైలీ బేసిస్ మీద, మంత్లీ బేసిస్ మీద గత నెల, గత సంవత్సరంలో ఎన్నెన్ని కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఎందుకు చర్చనీయాంశం అయింది ఇప్పుడు అనేది? బికాస్ దర్ ఈస్ అ న్యూ సర్జ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్. సో వారానికి 10 కేసులు దేశవ్యాప్తంగా ఉండేది, సడన్ గా వారానికి 1000 కేసులు అయినాయి అనుకోండి. నౌ దట్ ఈస్ అ థింగ్ ఆఫ్ కన్సర్న్, రైట్? సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ నెంబర్స్ పెరుగుతున్నాయి, గవర్నమెంట్ మీద బర్డెన్ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ క్రియేట్స్ అలార్మ్. నెంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు ఐసీయూస్, సెమీ ఐసీయూస్. సో ఈ సడన్ సర్జ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్, సడన్ సర్జ్ ఇన్ ద సివియారిటీ మీన్స్ ఆ స్ట్రెయిన్ రూపాంతరం చెంది కొత్త మ్యూటేషన్ తోటి కొత్త ఫామ్లో మళ్ళీ ప్రజెంట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ఓకే, సో వెన్ ద నెంబర్స్ ఇంక్రీజ్ దెన్ authorities take note and we should also take note. Use the proper precautions ante same mask veskotam, best precaution mask veskoni hygiene patinchadam and vaccinate avvatam. Okay, isolation anedi right now after widespread vaccination in the society mild cases ki manam isolate emi cheyadam ledhu. Right now there is no active advice from the government or otherwise from any authority to isolate these cases. ఇప్పుడు గుంపులుగా ఎక్కడైనా క్రౌడ్ ప్లేసెస్ కి వెళ్ళినా లేదా రకరకాల ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అయిపోతానే ఎక్కువగా మనం ఇలాంటి వింటూ ఉంటాం కదా డాక్టర్ గారు. అప్పుడు ఏమైనా అది మ్యూటేట్ అయ్యే అవకాశం ఉంటుందా? కోవిడ్ రావడానికి అది ఎక్కువగా మోర్ ప్రోన్ అవుతుంది. క్రౌడెడ్ ప్లేసెస్, టూరిస్ట్ డెస్టినేషన్స్, పిల్గ్రిమేజ్ సైట్స్, థియేటర్స్, మాల్స్, ఇలాంటి చోట్ల నుంచి స్ప్రెడ్ అవ్వటం. దిస్ ఈజ్ వేర్ యాక్చువల్లీ ర్యాపిడ్ స్ప్రెడ్ హ్యాపెన్స్. ఓకే, సో ఇందుకనే మనం కోవిడ్ సర్జ్లో ఉన్నప్పుడు కోవిడ్ అంటే ఏంటో మనకు తెలియదు, ఎంత అది ప్రమాదకరమైంది, దాని గురించి మనకు డేటా లేదు, వ్యాక్సిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు. ద బెస్ట్ థింగ్ వీ హ్యాడ్ ఈజ్ టు ఐసోలేట్ అవర్ సెల్స్. ఈవెన్చువల్లీ కోవిడ్ని మనం చూసాము, మనం సఫర్ అయ్యాము, వ్యాక్సిన్స్ వచ్చాయి, వైడ్ స్ప్రెడ్గా వ్యాక్సినేషన్ పిల్ల పెద్ద అందరూ తీసుకున్నారు. నౌ మైల్డ్ కోవిడ్ని మనం భయపడట్లేదు. వీ స్టాప్డ్ ఐసోలేటింగ్ ఫర్ మైల్డ్ కోవిడ్ కేసెస్. ఓకే, సో రైట్ నౌ దెర్ ఈస్ నో అడ్వైస్ ఫర్ ఐసోలేషన్. మన దగ్గర ఇండియాలో రికార్డ్ అవుతున్న నెంబర్స్ కూడా రైట్ నౌ దెర్ ఈస్ నో గవర్నమెంట్ ఏమీ అలార్మ్ రైజ్ చేయలేదు. బట్ వీ షుడ్ బి విజిలెంట్ అండ్ కాషియస్. సూనర్ ఆర్ లేటర్ ఇది కనుక అవుట్ బ్రేక్ అంటే ఒక చిన్న ఏరియాలో నెంబర్స్ పెరిగాయి,
కంట్రీ అంతా కాంటినెంట్ అంతా పెరిగితే దెన్ వి కాల్ ఇట్ అ పాండమిక్. సో ఇండియాలో ఇంకా అవుట్ బ్రేక్ రూపంలో కూడా రాలేదు ఇంకా ఇది. ద నెంబర్స్ ఆర్ మేబీ స్లోలీ రైజింగ్ బట్ నాట్ ఆఫ్ కన్సర్న్ రైట్ నౌ. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఐసోలేషన్కి గురించి కానీ ఏం లేదు. బట్ మనకు ముందు నుంచి ఉండే ప్రికాషన్స్, మాస్క్ వేసుకోవడం కానీ, ఎస్పెషల్లీ పీపుల్ విత్ అండర్లయింగ్ కండిషన్స్, పీపుల్ హూ హ్యావెంట్ వ్యాక్సినేటెడ్ దెమ్సెల్వ్స్, వీళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్లు వేసుకోవాలి, వ్యాక్సినేట్ అవ్వాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మైల్డ్ అవుట్ బ్రేక్స్ని వీ కెన్ మేనేజ్. అంటే ఇది ఏదైనా ఫుడ్స్ నుంచి కూడా వస్తుందా డాక్టర్ గారు? ఇప్పుడు వాటర్ నుంచి కూడా వస్తుందని చెప్తున్నారు. కోవిడ్ ఇస్ ప్యూర్లీ ఎరోజాల్ స్ప్రెడ్. ఎరోజాల్ స్ప్రెడ్. నేను తగ్గితే నా నుంచి పక్క వాళ్ళకి దగ్గటం వల్ల వచ్చే డ్రాప్లెట్స్ దట్ విల్ గివ్ యూ ద వైరస్. ఓకే, ఇంకా చాలా రకాల డేటా ఉన్నాయి. ఫీకల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డేటా కోవిడ్ టైంలో. బట్ ద మెయిన్ మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఈస్ ప్యూర్లీ ఎరోజాల్ స్ప్రెడ్. దగ్గితే, తుమ్మితే and even breathing onto others can transmit virus. So this is purely aerosol spread. అందుకనే మనం పబ్లిక్ క్రౌడెడ్ ప్లేసెస్ లో పీపుల్ మోర్ లైక్లీ టు గెట్. ఇప్పుడు ఎప్పుడైనా ఏ కోవిడ్ అయినా ఏ స్ట్రెయిన్ అయినా కానీ ఊపిరితిత్తులోకి వెళ్ళింది అంటే అప్పుడు డేంజర్ సిచ్యువేషన్ లాగా భావిస్తాము మనం. సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కోవిడ్ ఊపిరితిత్తులోకి వెళ్ళినట్టే. డేంజర్ ఎక్కువ భావించాలి అంటే వెన్ అవర్ సిమ్టమ్స్, విపరీతమైన దగ్గు, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఆయాసం, తర్వాత నాట్ ఏబుల్ టు లై ఫ్లాట్, పడుకోలేకపోతున్నాను, ఫ్లాట్గా పడుకుంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది, పిల్లి కూతలు వచ్చేస్తున్నాయి. అండ్ ఆబ్వియస్లీ ఈ పల్స్ ఆక్సిమీటర్ మీద నెంబర్స్ అంత బాగాలేవు. సో ఈ 3-4 సిమ్టమ్స్ ఉంటే మనం అట్లీస్ట్ మోడరేట్ సివియరిటీ అంటే వీళ్ళు అట్లీస్ట్ ఫస్ట్ గో టు ఎ హాస్పిటల్, అట్లీస్ట్ సిట్ ఇన్ ద ఓపీడీ, సీ గెట్ అన్ ఎక్స్రే ఆర్ సంథింగ్, గెట్ యువర్ సెల్ఫ్ చెక్, ఎగ్జామినేషన్ చేయాలి, అండ్ దెన్ విల్ హ్యావ్ టు టేక్ ఎ కాల్. జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి, కొంచెం గొంతులో నొసగా ఉంది, ముక్కు గారుతోంది, దీస్ ఆర్ మైల్డ్ సిమ్టమ్స్. అదర్వైజ్ మనకు దగ్గు, కఫం, ఆయాసం లేవు అంటే మైల్డ్ సిమ్టమ్స్ని మనం పారాసిటమాల్ లేకుంటే వేరే చిన్న చిన్న చిట్కాలు, హోమ్ రెమెడీస్ తోటి విల్ ఆల్వేస్ మేనేజ్ మైల్డ్ సిమ్టమ్స్ లైక్ దిస్. ఓకే డాక్టర్ గారు, మరి వస్తుందని భయంగా ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా కానీ కోవిడ్ వస్తుందని, అంటే ఒక 4 జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? వ్యాక్సినేట్ ఫస్ట్ అండి. రిస్కీ పాపులేషన్ ఇంట్లో ఆల్ అడల్ట్స్, ఈవెన్ పిల్లలకు కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ ఈ JN1 ఏదైతే మనము ద లేటెస్ట్ స్ట్రెయిన్ ఇన్ ద మార్కెట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ సూన్ టు బీ ఇన్ ఆల్ ఓవర్, దానికి కూడా మనకు పనిచేసే వ్యాక్సిన్ మన దగ్గర ఉంది. మన దగ్గరనే కాదు, ఇన్ వెరీ కంట్రీస్ వాళ్ళ కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తారు. అంటే వేరియంట్ కి వ్యాక్సిన్ వస్తుందా? యా, ఓకే. సో సేమ్ థింగ్ విత్ ఫ్లూ. స్వైన్ ఫ్లూకి ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వస్తుంది. స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వేసుకోవాలి. అడల్ట్ ఈ వ్యాక్సినేషన్ గురించి మనం విల్ టాక్ అగైన్. కోవిడ్ గురించి సేమ్ స్వైన్ ఫ్లూకి సంవత్సరం కొత్త స్ట్రెయిన్, కొత్త వ్యాక్సిన్. వీటికి కూడా స్ట్రెయిన్ మారుతున్న కొద్దీ కొత్త వ్యాక్సిన్లు వస్తూ ఉంటాయి. సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఈ బూస్టర్ వ్యాక్సిన్లు వేసుకోవటం, ఎస్పెషల్లీ రిస్కీ పాపులేషన్, క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉండే పాపులేషన్, ఎల్డర్లీస్, ఏమీ ప్రాబ్లమ్స్ లేవు బట్ పీపుల్ క్రాస్ ది ఏజ్ ఆఫ్ 50-60 వాళ్ళు కూడా. సో వ్యాక్సినేట్ అవటం ప్రికాషన్ నెంబర్ 1. ఓకే. అండ్ ప్రికాషన్ నెంబర్ 2, ఎస్పెషల్లీ సంబడీ హ్యావింగ్ లంగ్ కండిషన్స్ కానీ, ఆస్తమాలు, వీళ్ళు ఎనీ ఫ్లూ సీజన్ వీళ్ళ సిమ్టమ్స్ చాలా విగరస్గా, టర్బులెంట్గా ఉంటాయి. సో వీళ్ళ మందులు, ఇన్హేలర్ అని దగ్గర పెట్టుకొని, మాస్క్ వేసుకొని ఎక్స్పోజర్ని ప్రివెంట్ చేసుకోవటం నెంబర్ 2. దీస్ ఆర్ ద 2 మెయిన్ ప్రికాషన్స్. అండ్ థర్డ్ థింగ్, ఇన్ఫెక్షనే వచ్చింది, సివియరిటీ ఆఫ్ సిమ్టమ్స్ని మానిటర్ చేసుకొని రైట్ టైంకి రీచ్ అవుట్ అవ్వటం ఈజ్ అ థింగ్. ఓకే, ఈ 3 చేయాలండి. ఓకే, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్ నౌ ఐసోలేషన్కి ఏం అడ్వైజ్ లేదు, బట్ ఎనీ ఫ్లూ విల్ స్ప్రెడ్ త్రూ ఎరోజాల్. ఓకే, సో దాని గురించి జాగ్రత్తగా. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. కోవిడ్ వస్తుంది అంటే మళ్ళీ భయమేస్తూ ఉంది. భయపడకుండా జనరల్గా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎక్కడో డెత్స్ జరిగాయి అనే మాట కూడా కలవరపెడుతూనే ఉంటుంది. మరి సింగపూర్ అంటే ఎక్కువగా మనం వెళ్ళి వస్తూనే ఉంటాం, ఎక్కువగా ట్రావెల్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో అదేమైనా కొత్త వేరియంటా ఏంటి అనేది మాకు అవగాహన కూడా వచ్చింది కాబట్టి కోవిడ్ మీద. సో కాస్త భయపడాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. మీ డాక్టర్స్ చెప్తూనే ఉంటారు జనరల్గా జాగ్రత్తలు ఏంటి, మాస్క్ వేసుకోండి, బయట ప్రదేశాలకు వెళ్ళకండి, ఇలాంటివి. ఇప్పుడున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.